మన పాలనలో ఎక్కడో కొండ కింద పనిలో ఉన్నా వాళ్ళకి నేరుగా డబ్బు ఏ విధంగా చేరాలా అనే విధానం ఆలోచించారు. మనం అనుకున్న వాళ్ళకి ఏమి చెయ్యాలా చేసేటా లేదా? డైరెక్ట్ టు బ్యాంక్ పథకం కింద మీకు వచ్చిందా, ఆయన చుట్టూ ఉండే వాళ్ళు సంపాదించారా? ఆలోచించుకోండి ఒకసారి. మనం మీరే కాదు, మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్లు కాబట్టి ఇక్కడికి వచ్చారు, మీరు కూడా చెప్పాలి జనాన్ని. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఒక ఓటర్కి ఇచ్చాడా లేదా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చాడు. ఆయన చెప్పింది అదే, నేను చేసిన పథకాలు చెప్తా. ఆయన 14 నుంచి 19 వరకు చేసిన పథకాలు చెప్పమానండి. ఎవరు ఎక్కువ పథకాలు పేద ప్రజలకు ఇచ్చారో వాళ్ళకి ఓట్లు వేయండి అని అడగదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈయన ఇచ్చిన పథకాలకే సున్నాలు ఎక్కువ పెట్టేసి, ఏవైతే 5 సంవత్సరాలు అమ్మఒడి తప్పన్నాడో, ఏవైతే 5 సంవత్సరాలు వాలంటీర్లు అందరూ చాలా ఘోరమైన పనులు చేస్తున్నారు, వీళ్ళని ఫస్ట్ అందరినీ జైలు వేసేయాలన్నాడు, వాళ్ళకి 10,000 ఇస్తాను. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తాను. నువ్వు 5 సంవత్సరాలు విమర్శించినట్టు ఈరోజు చెప్పు, నేను అమ్మఒడి తీసేస్తా, వాలంటీర్ వ్యవస్థ తీసేస్తా, రైతు భరోసా తీసేస్తా, రైతాంగమే వేస్ట్, కరెంట్ తీగల పైన రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే కరెంట్ తీగల పైన గుట్టాలు ఆడేసుకోవాలన్న నాయకుడు ఎవరు మీ అందరూ కూర్చో ఉన్నది? ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు రైతు భరోసా ఆయన ఇస్తాడంటే రైతుల పైన ఎక్కడ లేని ప్రేమ వచ్చిందంటే నిజమా? లేదు. అంతా ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు, దానికి ఉన్నింతలు చెప్తున్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? సుమాలి అవుతుందా? తిండికి లేకుండా. మాటకి అంత సీనియర్ నాయకుడు, అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు, నాకున్న జ్ఞానంతోనే ఆలోచిస్తే నీ మాటకు అంత విశ్వాసం లేదా? 5 సంవత్సరాలు విమర్శించావు. ఆ 5 సంవత్సరాలు చెప్పిన మాటలంతా ఎన్నికలు 2 నెలల్లో మర్చిపోయి అవే కరెక్ట్ అంటావా? ఏంది ఇది? మరి ఇంత అన్యాయమా? ఈరోజు సోషల్ మీడియాలో జనం చూడటం లేదా? నువ్వు నీ పార్టీ తిట్టిన తిట్లు, ఈ పథకాలని, ఈ స్కీముల్ని, ఈ వాలంటీర్లని, ఈ అమ్మఒడిల్ని, ఈ పెన్షన్లని, మీ తిట్టిన తిట్లు గుర్తులేవా? 2 నెలల్లో మారిపోయావా? మారితే 2 నెలల్లో అధికారం వచ్చిన 2 నెలల్లో కూడా మళ్ళీ మారిపోతుంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పండి, చంద్రబాబు నాయుడు మటుకు అమ్మదు. మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే స్థానికంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మా శక్తి ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా మీ ఇంట వెంట జంట నిలబడి, గతంలో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే క్షమించండి, వాటిని మించి మీతో నిలబడి మీ అవసరానికి నిలబడతాం. నేను కానీ, మా పార్టీ నాయకుడు మస్తాన్ యాదవ్ గారు కానీ, రామప్రసాద్ రెడ్డి గారు కానీ, పార్టీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, సదారెడ్డి గారు కానీ, మేమంతా ఒక ఎత్తు అయితే నాకు రామ్ కుమార్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది. శివారెడ్డి గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉంది, నమ్మకం ఉంది. ఆయన పైన నమ్మకం ఉన్నప్పుడు ఆయన పెట్టిన అభ్యర్థి పైన ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. రామ్ కుమార్ రెడ్డి గారు ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎక్కువ మాటలు చెప్పకపోవచ్చు, కానీ ఆయన చేతల మనిషి. ఆయనపై నమ్మకం పెట్టండి, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి, కురుగొండ రామకృష్ణ 2 సార్లు చూసేసాం, మళ్ళీ ఇంకోసారి అవసరం లేదు. ఏం మార్పు తెచ్చాడో మనం చూసాం, ఇంకోసారి అవసరం లేదు. కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వండి, చదువుకున్న వ్యక్తి అవకాశం ఇవ్వండి, ఒక అభివృద్ధి పైన అవగాహన ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వండి. ఆలోచించమని చెప్పండి. చదువుకున్న వ్యక్తి, అభివృద్ధి పైన అవకాశం ఉన్న వ్యక్తి, ఒక మంచి పార్టీలో ఉన్న వ్యక్తి, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు అవకాశం ఇస్తారా? గతంలో మనం చూసి ఏమి చేయకుండా మన వీపుల పైన ఎక్కి ఊరేగిన నాయకులకు అవకాశం ఇస్తారా? ఒకసారి ఆలోచించమని ఇంకోవచ్చు. దాని తర్వాత